మత్తయి సువార్త 27వ అధ్యాయం 44 వచనాల్లో ఇద్దరు నేరస్తులు మొదట యేసును దూషించారు అని ఉంది. అంటే ఇరుపక్షం ఉన్నవాళ్ళు రెండు చెవుల దగ్గర ఉండి దూషణలు పలుకుతూ ఉన్నారు. అయితే సడన్గా ఒకరిలో మార్పు వచ్చింది. ఏ కారణం చేత అంటారు ఆలోచించండి. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది ఆ మార్పు? యేసు ప్రభు నోరు తెరిచి ఒక మాట అన్నాడు. వాస్తవానికి తప్పు చేయనటువంటి నేరస్తుడు కానిటువంటి పవిత్రుడైనటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఆయనని జనాలు హింసిస్తుంటే ఒక మానవుడిని ఆయన ఆ స్థలంలో పెట్టండి. అమాయకంగా తను హింసిస్తుంటే ఆయన ఎటువంటి ప్రతిస్పందన ఉంటుంది? ఎందుకని నన్ను కొడుతున్నారు, అరే నాకేం తప్పు ఎరగను అని చెప్పి తను సమర్థించుకుంటూ, లేకుంటే తన యొక్క వ్యక్తిగత పరిస్థితిని చెప్పుకుంటూ కేకలేస్తాడు. లేకుంటే ఎందుకు కొడతామని చెప్పి అనకూడనటువంటి బూతులు కూడా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యేసుప్రభు నోట్లోంచి ఏ మాట వస్తుంది? డాడీ, తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కాస్త క్షమించండి అని చెప్పేసి ఆయన చూస్తున్న మాట విన్నాడు. సరే, అది ఎవరి చెవిలోన పడినట్లయితే అది చాలా అసాధారణంగా ఉంటుంది. అసలు ఊహించలేనటువంటి మాట అది. అప్పుడు దొంగల్లో ఒకని మనసులో ఆ పరివర్తన, మార్పు, ఆ మలుపు తెస్తూ తన జీవితంలో ఒక ఆశయాన్ని కలిగించింది. టర్నింగ్ పాయింట్. ఆ ప్రక్కన ఉన్నటువంటి నేరస్తుడు రెండోవాడు, నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించోయ్ అని చెప్పేసి హేళన చేస్తున్నాడు. వీడేం చేసేటప్పుడు చీవాట్లు వేశాడు కదా. అసలు అలా చీవాట్లు లేకుండా వదిలేస్తుంటే ఎలా ఉండేది? అసలు కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నప్పుడు ఎటువంటి తలంపులు కలిగి ఉంటారు జనం? ఈ పరదేశకు వెళ్ళినటువంటి ఈ దొంగ మనసులో ఏం జరుగుతుంది మనం ఆలోచించినట్లయితే? ఈయన అంటున్నాడు చీవాట్లేస్తూ, నువ్వు భయపడవా అంటున్నాడు. దేని కొరకు భయపడాలా? దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే చనిపోయిన తర్వాత ఈ సిలువ అనేటువంటిది కొంతవరకే శిక్ష, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా పెద్ద శిక్ష ఉంది. ఆ భయం లేదా నీకు అంటున్నాడు. అంటే ఆలోచించండి, పరలోకంకి ఏ విధంగా ఈ దొంగ వెళ్ళాడో ఆ తాళం మనకు కనబడుతుంది ఇక్కడ. అవి మనం లిస్టుగా పెట్టుకుందాం కావాలంటే. మొదటగా ఏం కనబడుతుంది? ఈ వ్యక్తిలో కనబడేది దేవుని ఎట్ల భయం. సరే, ఒకవేళ నా భవిష్యత్తు, నా జీవితమే ఆలోచిస్తూ వేరే వాడు ఏమన్నా, ఏం తిట్టుకున్నా, ఏం చేసినా నాకేం పట్టలేదని వదిలిపెట్టేస్తుంటే ఒక రకంగా ఉండేది. ఆ చాయిస్ ఉంది దానికి. అలా కాకుండా నీకు భయం లేదా అంటంలో తన గురించి మనకేం తెలుస్తుంది? ఇదిగో నేను పడే కష్టాల్లో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను, నా పరిధి కొలిది ఆ భయంతో నేను ఉంటున్నాను. మరి నీకు కూడా ఆ భయం ఉంటే మంచిది కదా, మరి చివరికి ఎలా వెళ్తుందో తెలియదు అనే ఉద్దేశం తనని మంచి మార్గంలో ప్రోత్సహించేటువంటి విధంగా నాకు కనబడుతుంది. ఏంటి, నీకు భయపడవా అని అంటాం. నీవు ఎక్కడ చేస్తే నాకెందుకు అని చెప్పి వదిలిపెట్టేయట్లేదు, కంప్లీట్గా గద్దించాడు. సరే, తర్వాత ఇంకేమన్నాడు? నీకు పడిన శిక్ష, యేసు ప్రభు పడిన శిక్ష ఎక్కువ తక్కువ కాదు, ఒకటే, సేమ్. సో నువ్వు యేసు ప్రభు విషయంలో చులకనగా తక్కువగా ఎందుకు చూస్తావు నువ్వు అనే విధంగా కూడా చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ శిక్ష మనకి
తగింది అంటున్నాడు. అంటే నేను తప్పు చేశాను. ఆ తప్పుకి శిక్షకి అర్హుడిని అని అంటున్నాడు. చూసారా? పరలోకంకి వెళ్ళడానికి తాళాలు ఎన్ని కనబడుతున్నాయో. మళ్ళీ ఇటు యేసు ప్రభు వైపు తిరిగి ఏమంటున్నాడు? ఈయనైతే ఏ తప్పిదం చేయలేదంటున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఈ దొంగకి యేసు ప్రభు జీవితాన్ని పగలో రాత్రి పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చాడా? ఎలా తెలుసును ఈయనేం తప్పు చేయలేదని చెప్పేసి? ఎప్పుడన్నా అన్నం వండారా మీలో ఎవరన్నా? ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది? ఒక్క మెతుకు పట్టుకుని తెలుస్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు 7 మాటల్లో మొదటి మాట ఆ మెతుకు లాంటిది. చూసారా? అంటే మనం నేర్చుకోవాల్సి ఏం కనబడుతుంది ఇక్కడ? ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే మన బోధల, లేకుంటే దేవుని మనస్సు మన బ్రతుకులో, జీవితంలో కనబడాల. యేసయ్య ఆయన దైవ గుణాన్ని అలా ఆ యొక్క ఆయన యొక్క ప్రేమపూరితమైన మాటలు అది చెప్పిన ఆ మాట ఒక వ్యక్తిలో ఆ మార్పు తీసుకొచ్చింది కదా. ఈ రోజుల్లో రేడియోలో, టెలివిజన్లోను, ప్రసంగంలోను, యానివర్సరీలోను ప్రసంగాలకు తక్కువ లేదు, బోధనలకు తక్కువ లేదు, కరపత్రాల్లోనూ ఏది కరువుగా కనబడుతుంది? యేసు ప్రభు జీవితంలో ఆయన ఏం చూపించాడో ఆ యొక్క ప్రవర్తన, ఆ దైవికమైనటువంటి ఆ ప్రవర్తన కొరతగా కనబడుతుంది కదా. ఈయన దొంగ ఈయనలో ఏం తప్పలేదు అన్నాడు కదా. అన్న తర్వాత ఏమన్నాడు? యేసు ప్రభు వైపు చూసి, అయ్యా, మీ రాజ్యంలో మీరు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతిమాలుతున్నాడు. అంటే ఆ యేసు ఎవరిని గుర్తించాడు? ఆయన రాజు. ఆయనకు రాజ్యం ఉంది, ఆయనకి భవిష్యత్తు ఉంది, ఆయనకి అధికారం ఉంది, అది భవిష్యత్తులో జరగనై ఉంది అన్న సంగతి ఆయన గ్రహించాడు. ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం? పవిత్రమైన రాజ్యం కదా. మరి వీడు బ్రతుకంతా పాపాలు చేశాడు. మరి బురదకాలతో ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోగలరా? ఎక్కలేడు. పవిత్రమైన రాజ్యంలో ప్రవేశించలేడు. అయ్యా నిదయ్య, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకొని మనవి చేశాడు, అంతే. పరలోకంకి వెళ్ళడానికి తాళాలు అక్కడ కనబడుతున్నాయి. మొదటిదేంటి? దేవుని భయం కనబడుతుంది. రెండవదిగా నేను పాపిని. మూడవదిగా నేను పొందేటువంటి శిక్షకి అర్హుడిని. తర్వాత యేసయ్యని చూసి ఈయనలో ఏ తప్పిదం లేదు. తర్వాత అయ్యా నువ్వు రాజువి, నీ రాజ్యంలో నీవు వస్తున్నావు, నీకు అధికారం ఉంది. నీ పవిత్రమైన రాజ్యానికి నేను ప్రవేశించలేను, రాజ్యంలోకి, కనుక దయచేసి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంతే. అంతవరకు చాలా బాగుంది. యేసు ప్రభుకి ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది ఆ మాట విన్న తర్వాత? ఈయనకి వేరే చాయిస్ ఏమైనా ఉన్నాయా? మనం ఏమో మామూలుగా చదివేస్తుంటాం, ఇవాళే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పి గౌక్కుని యేసు ప్రభు చెప్పేసిన మాట మనం వింటాము. బాతు మీద నీళ్ళు పడినట్టుగా దొర్లిపోతుంటాయి ఆ మాటలన్నీ. యేసు ప్రభుకి వేరే చాయిస్ ఉన్నాయా? కొద్ది క్షణాల క్రితమే నీ పక్కన ఉన్నటువంటి ఈ దొంగతో కూడా కలిసి నువ్వు అనకూడని మాటలు నువ్వు అన్నావు. ఇప్పుడు నీకు ప్రేమ జాలి కావాలా? చావు నీ చావు, పో నరకానికి, గో టు హెల్ అని అనకపోయినా కానీ వాడు వెళ్తున్నాడు నరకానికి. కానీ యేసయ్య ఏమన్నాడు తెలిసిన? ఇవాళే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. నాకు అక్కడ చాలా విషయాలు నా దృష్టి కనబడుతున్నాయి. ఎవరైనా ఏమన్నా అంటే అపార్థంగా అన్నా కానీ, నిజంగా అన్నా కానీ, ద్వేషంతో అన్నా కానీ మనకి బాధ కలుగుతుంది కదా, హర్ట్ అవుతాం కదా. మరి హర్ట్ అయినప్పుడు మనం చెట్టెక్కేస్తాం.
మళ్ళీ చెట్టు దిగాలంటే టైం పడుతుంది చాలా. అటువంటి అనుభవం మీకేమైనా ఉందా? లేకుంటే బటన్ నొక్కేస్తే కోపం గబుక్కున అయిపోవాలా, పోవాలా, మళ్ళీ మామూలు అయిపోవాలా అని కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. కుటుంబంలోనే కాదు, మన వర్క్ ప్లేస్‌లో గూడా. ఆ తేలిక అది. మనం రోబోట్లమా మనం? అయితే యేసుప్రభు అయితే చూసారా? ఆయన ఆ హర్ట్‌ని మనసులో పెట్టుకున్నాడా అసలేమన్నా? అంటే మనం యేసుప్రభు బిడ్డ దేవుని బిడ్డలుగా ఉండటానికి యేసుప్రభు మనసుని చూపించాలంటే, మన ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు మన రియాక్షన్ ఎట్లా ఉండాలి? పంతాలు, పట్టింపులు పెట్టుకొని అలాగే బెదిరిసుకొని కూర్చోవాలా? ఎంత త్వరగా మనం మామూలైపోతాం అవ్వాలి అనేటువంటి అది మా ఆధ్యాత్మిక పరిపక్వతను చూపిస్తుంది. మనం ఎంత దేవుని బిడ్డలం అన్నట్టుగా. అది మన జీవితంలో ఎంతగా చూపిస్తే అంతగా మనం దేవుని బిడ్డలమే. సరే ఆయనేమన్నాడు, "ఇవాళే మీరు నాతో పరదేశంలో ఉంటావు" అంటున్నాడు. మరి ఏ అధికారంతో ఆయన అన్నాడు, "ఇవాళే నీవు పరలోకంలో ఉంటావని, పరదేశంకెళ్తావని"? అసలు చెప్పడానికి ఆయన ఎవరు? ఎవరైనా నేరం చేస్తే ఒక జరిమానా కట్టాలనుకోండి. నేనే ఆ జరిమానాన్ని కట్టేస్తూ ఉన్నట్లయితే, అప్పుడు నేను తనకు చెప్పాల్సిన మాటలు నేను చెప్పే అధికారం నాకుంటుంది. యేసయ్య శిలువ మీద ఏం చేస్తున్నాడు? రక్తం కార్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా! పాప క్రయధనంగా ప్రాణం పెడతానుకున్నాడు కదా! అంటే ఈ దొంగ యొక్క శిక్షని ఆయన అప్పుడే కడుతూ ఉన్నాడు ఆ రోజున. ఇవాళకి అయిపోతుందది. గనుక ఇవ్వాళే నువ్వు నాతో పాటుగా పరలోకంలో ఉంటావన్నాడు. సరే. మీరెప్పుడైనా పొరుగు దేశం వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మీ పాస్‌పోర్ట్‌లో వీసా పడిందనుకోండి. ఎలా ఫీల్ అవుతారు మీరు? చెప్పలేని సంతోషం వస్తది గదా! నీవు నాతో ఇవాళే పరలోకంలో ఉంటావు అనటంలో ఆ స్టాంప్ ఎన్ని సంవత్సరాలకు పడింది? నిత్యత్వం ఆయనతో ఉండేటువంటి ఆ రక్షణ నిశ్చయత ఆ మాటలో ఉంది గదా! ఆయన ఎట్లా ఫీల్ అయ్యి ఉంటాడో ఊహించుకోండి మీరు. అప్పుడే ఆయన చనిపోయాడా? లే. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కాళ్ళు ఇరగ్గొట్టి చంపారు. కొడతంటే ఆ బాధను ఎలా తట్టుకోగలిగాడు? ఈ బాధ కొంతసేపే ఉంటుంది. కానీ నాకైతే నిశ్చయత్వం వరకు ప్రభుతో ఉండేటువంటి ఆ స్టాంప్ పడిపోయింది వీసా అనే సంతోషంతో నిండిపోయి ఉన్నాడు. ఇవాళ నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటున్నాడు. ఇంకా అనేక విషయాలను కూడా మనం ముగింపులో ధ్యానిస్తాం. ఇంతవరకు మీకు బాగుందా? మీ స్పందన కూడా చెబుతున్నట్లయితే మీరు వింటున్నారు అనేటువంటి గ్రహింపు నాకు వస్తుంది. లేదంటే నేనేదో చెప్పుకెళ్తున్నాను, చెప్పుకొని బాబన్నా అని వదిలేసినట్టుంది. మీ యొక్క జవాబు కొరకు కనిపెడుతున్నాను. తర్వాత ఆఖరిగా ఉన్నటువంటి కొన్ని తలంపులు కూడా పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.